జన చైతన్య వేదిక యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు పదాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈ రెండు పదాల చుట్టూ తిరుగుతుంది. గత ప్రభుత్వం సంక్షేమాన్ని భుజానెత్తుకొని అభివృద్ధిని మర్చిపోయిందని చెప్పి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. అట్ ద సేమ్ టైం సంక్షేమం చేయటం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి మనం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనే సందేహం సామాన్యుల్లో కలుగుతూ ఉంది. అసలు అభివృద్ధి అనేది పొడవైన రోడ్ల, ఎత్తైన భవనాల, విశాలవంతమైన విమానాశ్రయాల, లేదంటే అధునాతన పరిపాలన భవనాల, ఇలా అనేక సందేహాలు సామాన్యుడి మధ్యలో వెలుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధిని వివరించేందుకు మనతో ఉన్నారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ శ్రీ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు. ముందుకు ఆయన స్వాగతిద్దాం. నమస్కారం రాజేంద్ర ప్రసాద్ గారు. సో నేను అనుకోవడం కరెక్ట్ పర్సన్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్. మాకు అర్థమయ్యే రీతిలో సార్, ఇప్పుడు మనకు జరుగుతున్న సంగతి తెలిసిందే సార్. ఈ భూ సమీకరణ కావచ్చు, భూసేకరణకు సంబంధించి పలు వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో అసలు అభివృద్ధి అంటే ఏమిటి మీరు సువివరంగా తెలియజేయగలని ఆశిస్తున్నారు సార్. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఈ విషయం చర్చించేటప్పుడు చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో అభివృద్ధి జరుగుతూ ఉన్నదా లేదా, ఈ నాయకుడు అయితేనే ఇది అభివృద్ధి చెందుతుంది, మరొక నాయకుడు అయితే సంక్షేమం మీదే ఉంటాడు, అభివృద్ధి పట్టించుకోలేదనేది పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అసలు అభివృద్ధి అనే దానికి ఏమిటి, దానికి ఉన్నటువంటి డెఫినేషన్ కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి ఆలోచించవచ్చు. బహుశా చాలా సందర్భాల్లో మనం వార్తాపత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. భారతదేశానికి సంబంధించినటువంటి సంపన్నులు ప్రపంచ సంపన్నుల్లో స్థానం సంపాదించారు అనేటువంటిది మెయిన్ హెడ్డింగ్లు చాలామంది పెడతా ఉంటారు. మరి మన సంపన్నులు ప్రపంచ సంపన్నులు అయిపోతే మన దేశం అభివృద్ధి చెందినట్ల లేదు. పట్టణాలు చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, విశాలమైనటువంటి రోడ్లు, విశాలమైనటువంటి భవంతులు, ఫ్లైఓవర్లు వచ్చినాయి. మనం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు చాలా సమయం కలిసి వస్తూ ఉంది. మనం కారు ఎక్కితే మళ్ళీ ఆ ఊరు వెళ్ళేంతవరకు ఆపాల్సిన పని లేకుండా వెళ్ళిపోతూ ఉన్నది. చాలా అభివృద్ధి చెందింది అనుకునే వాళ్ళు చాలామంది కూడా ఉంటుంటారు. కానీ అభివృద్ధి అనేటువంటిది మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఆ దేశ ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది చూడాలి తప్పితే పై మెరుగులు చూసి సంపన్నులకు పొందేటువంటి సంపదను గురించో, లేకపోతే సంపన్నులకు వచ్చేటువంటి వనరుల గురించో, వస్తువుల గురించో కనుక ఆ కళ్ళద్దాల నుంచి చూస్తే మనం కూడా అభివృద్ధి అంటే వేరు అనేటువంటిది ఆలోచిస్తాం. కానీ ఈ రోజున భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒకసారి పరిశీలించినప్పుడు ఇన్ని మాటలు చెప్పినప్పటికీ మన భారతదేశం ఆకలి సూచికలో 127 దేశాలలో 105వ దేశంగా ఉన్నది. అంటే మరి ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అనేటువంటిది. అంటే ఆకలి తీరని ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో కూడా చూసుకున్నట్లయితే మహిళలు, పసిపిల్లలు ఎక్కువ ఉన్నారని కూడా ఆ సూచిక తెలియజెప్తా ఉన్నది. పౌష్టికాహార లోపం చూసినట్లయితే మొత్తం ప్రపంచం మీద ఉన్నటువంటి పసి బిడ్డలలో మన బిడ్డలు 1/3 వంతు మంది ఉన్నాము. అంటే ప్రపంచం అంతా కలిపితే 2 వంతులు అయితే మన దేశంలోనే 1 వంతు ఉన్నాము అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి పని ఉన్నది. మరి విద్యకి ఎంతమంది దూరం అవుతూ ఉన్నారని చూసినప్పుడు మనం పసిబిడ్డలు విద్యకు లేని పరిస్థితి, విద్య లేని పరిస్థితి, తిండి లేని పరిస్థితి, పౌష్టికాహార లోపం పెట్టుకొని ఉండటానికి సరైనటువంటి ఇళ్ళు లేకుండా, కట్టుకుంటానికి సరైనటువంటి బట్ట లేకుండా మనం కొన్ని నగరాలను చూసి, కొంతమంది వ్యక్తులను చూసి అభివృద్ధి అయిపోయింది అనేటువంటిది కూడా మనం చెప్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి చూసినప్పుడు ఏమిటన్నట్లయితే మన రాజ్యాంగం ఏం చెప్పింది అన్నట్లయితే ఈ ఆర్థిక తారతమ్యాలను తగ్గించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటిది కూడా రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉన్నది. కానీ ఈ రోజున ఆర్థిక తారతమ్యాలు అంటే సంపదలో కానివ్వండి, ఆదాయంలో కానీ ఉండేటువంటి తారతమ్యాలు తీవ్రంగా పెరుగుతున్నాయి అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. 1% ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశంలో ఎవరైతే అధిక సంపదలు ఉన్నారో వాళ్ళ చేతుల్లో భారతదేశానికి సంబంధించి మొత్తం సంపదలో 50% సంపద
వాళ్ళ చేతిలో కేంద్రీకృతం అయిపోయిందంటే మనం ఏం అభివృద్ధి అనుకోవాలి అనేటువంటిది ఒకటి. మరి ఈ రాజ్యాంగం నిర్దేశించినటువంటి సంపదలో తారతమ్యాలు, ఆదాయంలో తారతమ్యాలు తగ్గించేదానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయంటే కాదు, అది చేయకుండా దానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు. సాధారణ చిన్న సన్నకారు రైతుల భూములు లాక్కుంటున్నారు. కార్పొరేట్ శక్తులకి ఎవరైతే అంతర్జాతీయంగా సంపదను పోగేసుకోగలిగి మేము ఆ పోటీలో ఉన్నామంటున్నారు, వాళ్ళ కట్టి పెడతా ఉన్నారు. వాళ్ళ కట్టబెట్టినప్పుడు వాళ్ళు అంతర్జాతీయంగా మేము 10వ స్థానానికి వెళ్ళాం, 9వ స్థానానికి వెళ్ళాం, 8వ స్థానానికి వెళ్ళాం అనేటువంటి చెప్పే పరిస్థితులు వస్తున్నప్పుడు ఇది మనం అభివృద్ధి అని దీనికి ఏ విధంగా పేరు పెట్టగలుగుతాం అనేటువంటిది కూడా మనం గమనించాలి. అభివృద్ధి అనేటువంటి భారతదేశంలో ఉండే ప్రతివాడు నాకు ఆకలి లేకుండా నేను బతకగలుగుతాను, పసివాడు నేను పౌష్టికాహారంతో నాకు దొరుకుతుంది, ప్రతివాడు నేను చదువుకుంటే స్కూల్కి వెళ్ళగలుగుతాను, నేను విద్య నేర్చుకోగలుగుతాను అనేటువంటి నమ్మకం వచ్చినప్పుడే కదా అది అభివృద్ధి అంటే. అది కాకుండా మనం మధ్య తరగతి మనస్తత్వం నుంచి ఆలోచించి పై పటోటాపాలకు చూసినప్పుడు ఏదో అభివృద్ధి అయిపోతూ ఉందనుకుంటే అది సరైనది కాదు. మరి అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు చిన్న రైతుల నుంచి, సన్నకారు రైతుల నుంచి భూములను లాక్కొని మేము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడతామని, మీకు అభివృద్ధి సాధిస్తామని చెప్పి కూడా మన రాష్ట్రంలో ఎక్కువ జరుగుతూ ఉంది. కొన్ని లక్షల ఎకరాలని పేద ప్రజల నుంచి, పేద రైతుల నుంచి అది వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా ఏదో ఒక విధంగా నయానో భయానో పెట్టి ఈ భూమిని సేకరిస్తున్నటువంటి ఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ భూములన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అన్నప్పుడు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తూ ఉన్నాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా వీళ్ళ జీవన విధానం మరింత దిగజారుతుందా, లేదు పురోగమిస్తుందా అని చూసినప్పుడు దిగజారుతుంది తప్పితే పురోగమించదు అనేటువంటిది కూడా మనం గమనించాలి. మరి దీనికి మేము ఎవరైతే ఇటువంటి వాటికి భూ సేకరణలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారో వాళ్ళు అభివృద్ధి నిరోధకులని కూడా పేరు పెడతా ఉన్నారు. కానీ అభివృద్ధి పేద ప్రజల తరఫున నిలబడేటువంటి వాళ్ళు, పేద రైతుల తరఫున నిలబడేటువంటి వాళ్ళు, పేద ప్రజల యొక్క జీవన విధానం స్థిరపడాలని, వాళ్ళు 3 పూట్ల కడుపు నిండా తిండి తినగలగాలని, పౌష్టికాహారం వాళ్ళకు ఉండాలని, పసిపిల్లలు బలంగా పెరగాలని, విద్య గడపాలనుకునేటువంటి వాళ్ళు అభివృద్ధి నిరోధకులు అనేటువంటి వాళ్ళు వేస్తున్నారంటే ఏదో అదానీ అంబానీ సంపద పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుని వాళ్ళకి అవన్నీ వనరులన్నింటినీ, సంపదని, ప్రకృతి వనరుల్ని కట్టబెట్టడం అదే అభివృద్ధి అనుకుంటే, ఆ అభివృద్ధి అనుకుని మనం కూడా అదే అభివృద్ధి అనుకుంటే మనం గోతులు పడతాం అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. అభివృద్ధికి గీటురాయి ఏమిటన్నట్లయితే సామాన్య ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి, దానికి పాటుపడాలి. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఏంటంటే మనం వ్యతిరేకించి నిలబడాలి. అదేవిధంగా రాజ్యాంగం చెప్పినటువంటి విషయాన్ని, ఈ తారతమ్యాలను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఆర్థిక తారతమ్యాన్ని, సంపదలో ఉన్నటువంటి తారతమ్యాన్ని, ఆదాయంలో ఉండేటువంటి తారతమ్యాలను తగ్గించాలి తప్పితే వాటిని మరింత పెంచి పోషించి మరి ప్రపంచంలో అగ్రగణ్యులుగా భారతీయులే సంపదలో ఉన్నారని చెప్పుకున్నంత మాత్రాన, అదేవిధంగా మనం దాదాపుగా 105వ స్థానంలో ఆకలిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి అవుతుంది అనేటువంటి చెప్పాలి. అదేవిధంగా మన జీడిపి గురించి కూడా మన వాళ్ళు మన 4వ దేశంగా వెళ్ళిపోయామని చెప్తున్నారు. అది సరాసరి జీడిపిని కనుక తీసుకున్నట్లయితే మన పరిస్థితి ఏమిటి అనేటువంటి చూస్తే అది కూడా 100ల అవతల ఉన్నాం మనం. ఇవన్నీ ఏంటంటే మన మభ్యపెట్టేదానికోసం, మనకు భ్రమలు కల్పించేదానికోసం, వాళ్ళు ఏదైతే కార్పొరేట్ శక్తుల అభివృద్ధి, దేశ అభివృద్ధి, కార్పొరేట్ శక్తుల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అని మనకు నూరు పోయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాదు, కార్పొరేట్ శక్తులది దేశం అభివృద్ధి కాదు, అది దేశాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు, ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు, ప్రజల అభివృద్ధికి సంబంధం లేదు అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి నా భావన. అభివృద్ధి గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. సామాన్యుల జీవన ప్రమాణాలు, జీవన విధానం మెరుగైనదే అసలైన అభివృద్ధి అని శ్రీ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు సువివరంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.